హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి లాగ్స్. ఈరోజు అయితే నేను సొరకాయతో వెరైటీస్ చేస్తాం అనుకుంటున్నాను. సొరకాయ అనేది మనకు చాలా హెల్తీ. సో అందుకనేసి నేను ఈ వెరైటీస్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ రెడీ చేసుకోవడానికి మనకి సొరకాయ కావాలి. నేనైతే ఒక సొరకాయ తీసుకున్నాను. ఆ సొరకాయని ఫస్ట్ క్లీన్ చేసుకొని మొత్తం ఈ విధంగా పీల్ తీసేసుకోవాలి. ఇలా పీల్ తీసేసుకున్నాక లోపల మనకు గింజలు ఉంటాయి కదా సొరకాయలో, ముదురుగా ఉంటే గింజలను అయితే లోపల ఉండేదంతా తీసేయాలి. లేతగా ఉన్నట్టయితే అలాగే ఉంచేసుకోవచ్చు. ఇవైతే కొంచెం ముదురుగా ఉన్నట్టు అనిపించింది, వాటన్నిటిని తీసేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు మనము వీటిని తురుముకోవాలన్నమాట. ఇది తీసుకొని అంటే క్యారెట్ బీట్రూట్ లాగా తురుముకుంటాం కదా, ఆ విధంగా మనం సన్నగా తురుముకోవాలి. లేదంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే తురుముకున్నాను. తర్వాత వచ్చి ఈ రెసిపీకి నేను వచ్చి పచ్చిమిర్చి, ఇంకా ఒక ఆనియన్, కొద్దిగా అల్లం తీసుకున్నాను. తర్వాత వచ్చి ఇది వచ్చి బియ్యపిండి, ఇది శనగపిండి అనమాట. బియ్యపిండి లేకపోతే మన కార్న్ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ సొరకాయ తురుములో మనము ఉప్పు వేసుకుందాం కొద్దిగా, అంటే సరిపడినంత ఉప్పు వేసుకున్నాం. నేనైతే 1/2 స్పూన్ వేసుకున్నాను. ఒకవేళ సరిపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చి ఆనియన్, పచ్చిమిర్చి వాటిలన్నిటి కూడా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చిని వచ్చి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా ఇందులో యాడ్ చేసేస్తాము. ఇంకా అల్లం ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే సొరకాయ అంతా తురుముకున్నాం కదా, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా స్పూన్తో కానీ లేదంటే మన చేత్తో కానీ బాగా నీట్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్నామంటే అందులోనే వాటర్ అనేది వస్తుంది కొద్దిగా. అలా కొద్దిసేపు పెట్టామంటే ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు యాడ్ చేశాను. ఇప్పుడు తర్వాత వచ్చి ఇందులో శనగపిండి యాడ్ చేశాను. తర్వాత వచ్చి బియ్యపిండి ఉంది కదా, దాన్ని కూడా ఒక 2 స్పూన్స్ అనేది యాడ్ చేశాను. ఇందాక చూపించాను కదా బియ్యపిండి. సో ఇది లేదంటే మీరు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఇవంతా యాడ్ చేసుకున్నాక బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో అయితే వాటర్ అనేది ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు వేసి సాల్ట్ వేసి పెట్టేసుకున్నాం కదా, అందులోనే సొరకాయలోనే వాటర్ అనేది ఉంటుంది. సో ఆ వాటర్తోనే సరిపోతుంది. మొత్తం పిండి అంతా కూడా ఈ విధంగా మనము కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకుంటూ ఉంటే ఇలా ఒక ముద్దలాగా బట్టి వడలాగా చేసామంటే అది రౌండ్ షేప్లో వచ్చిందంటే ఇంకా అక్కడికి పిండి ఏమీ అవసరం లేదు, కరెక్ట్గా సరిపోతుంది అనుకోవచ్చు. ఒకవేళ మనకు రౌండ్ షేప్లో రాలేదు అని అంటే ఇంకొంచెం శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని సాల్ట్ అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. సో నాకైతే అంతా సరిపోయింది. కావాలంటే నేను ఇందులో కొద్దిగా రాగిపిండి కూడా వేసాను, అంటే హెల్తీ కాబట్టి రాగిపిండి కూడా యాడ్ చేసి దాన్ని కూడా బాగా ఇలా మిక్స్ చేసుకున్నాను. నాకు శనగపిండి కలిపిన తర్వాత అది కొద్దిగా ముద్దగా అనిపించింది, అందుకని దాంట్లో కొద్దిగా రాగిపిండి కూడా యాడ్ చేశాను. రాగిపిండి హెల్తీనే కదా అనేసి. తర్వాత వచ్చి అది కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకొని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా చేసుకున్నాను. తర్వాత వచ్చి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనము దీన్ని చిన్న చిన్న వడలు రౌండ్ షేప్లో లాగా ఇలా పెట్టుకొని మనము ప్యాన్ పైన ఇలా వేసేసుకుందాము. ఎన్ని కావాలంటే నాకైతే ఒక 5-6 సరిపోతుంది దీంట్లో, కాబట్టి ఒక 5 ఈ విధంగా రౌండ్ షేప్లో మన చేతితోనే అలా తట్టేస్తే సరిపోతుంది. సో ఎవరైనా సరే డైట్ చేసేవాళ్ళు ఆయిల్ తక్కువగా తినాలి అని అనుకున్న వాళ్ళకైతే ఇదైతే యూస్ఫుల్ అనమాట. లేదంటే మనం వడల్లాగా మనం కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను అలా ఎందుకులే అనేసి ఇలా చేస్తున్నాను. తర్వాత ఇవి వేసిన తర్వాత ఒక మూత పెట్టి క్లోజ్ చేసేసుకొని సో వన్ సైడ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. సో వన్ సైడ్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ సైడ్ కూడా వాటిలన్నిటి కూడా గరిటతో తిప్పించుకొని మళ్ళీ ప్లేట్ అనేది క్లోజ్ చేసుకొని బోత్ సైడ్స్ మనము ఫ్రై చేసుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా వీటిని అయితే సో ఒకసారి చెక్ చేసుకొని లోపలంతా కూడా కాలిందా లేదా అనేసి చెక్ చేసుకొని వీటిని ప్లేట్లో తీసుకుందాము. ఒకవేళ కాలేదంటే ఇంకొద్దిసేపు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక వెరైటీ అండి సొరకాయతో. ఇది ఒక వెరైటీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఏమంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ పైన మనము దోశ చేస్తాం కదా, దోశలాగా ఇలా తట్టుకోవచ్చు. రొట్టెలాగా కూడా దీన్ని మనము ఈ విధంగా తట్టుకున్నామంటే ఇలా కూడా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో నేనైతే ఈ విధంగా ఒకటి చేయించాను. ఇదైతే పాపకి చాలా ఇష్టం. ఈ విధంగా చేసిస్తే దోశలాగా, అంటే ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకొని మనం దీన్ని తీసుకోవచ్చు. మందం కావాలంటే కూడా మందంగా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా చేశాను ఒకటి దోశలాగా.
దోశ అనొచ్చు, లేదంటే దుబ్బ రొట్టె అని కూడా అనొచ్చు మనము. దీన్ని కూడా బోత్ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్లేట్ మూసి పెట్టామంటే తొందరగా బాగా ఫ్రై అవుతుంది. అందుకనేసి నేను ప్లేట్ అనేది ఇలా కవర్ చేశాను. ప్లేట్ కవర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సో మనకి ఎన్ని కావాలంటే ఆ విధంగా మనము చేతితో తట్టుకొని ఇలా చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఉన్న మిగిలిన పిండితో నేనైతే కొన్ని పకోడీ చేశాను. మనం ఆనియన్ పకోడీ చేస్తాం కదా, అదే విధంగా ఈ సొరకాయ ఆనియన్ కలిపి మనం పకోడీ లాగా కూడా చేసుకోవచ్చు. సేమ్ స్టవ్ పైన ఆయిల్ వేడయ్యాక పెనంలో ఈ విధంగా మనము పకోడీలాగా వేసుకోవచ్చు. సో అన్ని వెరైటీస్ కంటే దోశ బాగుంది, ఈ పకోడీ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇదైతే చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్ అనమాట. మనం పకోడీ ఎలా చేస్తామో ఆనియన్ పకోడీ సేమ్ సొరకాయతో మనము పకోడీ అనేది చేసుకోవచ్చు. సో పకోడీ ఈ విధంగా అంతా వేసిన తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో. సో బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ పకోడీ అయినా చేసేటప్పుడు స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే పకోడీ అనేది మాడిపోతుంది, లోపల సరిగ్గా ఉడకదు, పిండి అంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. మంచి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనమైతే వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇవైతే ఒక్క సొరకాయతో మనము 3 వెరైటీస్ అనేది రెడీ చేసుకోవచ్చు. అవేంటంటే ఫస్ట్ మనము వడలు చేసాము, దోశ చేసాము, ఇంకా పకోడీ కూడా చేసాము. ఎవరైనా సరే డైట్లో ఉన్న వాళ్ళైతే ఫస్ట్ 2 రెసిపీస్ని వాళ్ళు ట్రై చేయొచ్చు. ఏమంటే ఆయిల్ అనేది లేకుండా వడలు చేసాము, దోశ చేసాము. ఇవైతే చాలా హెల్తీ. పకోడీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అంటే పకోడీకి ఏం అంత ఆయిల్ అయితే ఎక్కువైతే లాగలేదు, ఎందుకంటే మనం సోడా అనేది కూడా ఏం కానీ కొంచెం కూడా యాడ్ చేయలేదు. సో ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ దోశ వడలు అనేది ఏదైనా చట్నీతో కానీ, పల్లీల చట్నీ ఉంటుంది కదా, శనక్కాయ పప్పుల చట్నీ కానీ, ఇంకా అల్లం చట్నీతో చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సొరకాయతో 3 వెరైటీస్ని ఎలా చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే వెంటనే నేను వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.